శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. తిరుమలలో స్వామికి ముందున్న గడపని కులశేఖరపడి అని పిలుస్తారు కదా. కేరళలో ఒక మహారాజు కులశేఖర ఆళ్వారు గారు ఆ గడప కింద మారిపోయారు. ఆళ్వారులో ఆయన 5వ ఆయన. అదేమిటండి మహారాజు గడప కింద మారడం ఏమిటంటే ఆయన ఒక చిత్రమైన కథ. శ్రీ మహావిష్ణువు యొక్క కౌస్తుభమణి అంశతో పుట్టారు ఆయన. చిన్నప్పటి నుంచి అపారమైన రామభక్తి, రాముణ్ణి ఆదర్శంగా చేసుకుని ప్రజల్ని చక్కగా పరిపాలించేవారు. ఆయన రామాయణం వింటూ పరవశించిపోయేవారు. రాముడికి కానీ సీతమ్మకి కానీ ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఆయన హృదయం ద్రవించిపోయేదంటే. ఒకసారి రామాయణం వింటూ ఉంటే ఖరదూషణాదుల్ని శ్రీరాముడు ఒంటరిగా వధించే సన్నివేశం వస్తుంది కదా. అయ్యో మా రామయ్య చిన్నవాడు, వాళ్ళు ఘోరమైన రాక్షసులు, ఎలా యుద్ధం చేస్తాడు, పదండి అని చెప్పి మంత్రిని వాళ్ళని పరివారాన్ని సిద్ధం చేయండి అని కత్తి తీసుకుని పరిగెత్తాడు ఆయన. పాపం ఎవ్వరు చెప్పినా ఆగలేదు, ఆ తన్మయత్వంలో వెళ్ళిపోయాడు. అప్పుడు పురాణం చెప్పి ఆయనకి అర్థమయ్యి, మహారాజా ఇప్పుడే వార్త వచ్చింది, రాముల వారు రాక్షసులందరినీ